గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనేది ప్రతిపాదించినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా నేను ఆ రోజు ఆయన్ని క్యాబినెట్ మీటింగ్లో అభినందించాను. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో జరిగే పాలన దానికి ప్రత్యేకంగా దృష్టి సారించి అధికార యంత్రాంగం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని పర్యవేక్షించడానికి కోసం శాసనసభ్యుడు అనేది ఎక్కువగా ప్రజల్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన కలిగే విధంగా సమయం అంతా దానిపైన పెడుతున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేసుకోవడానికి ఒక కార్యాలయం అనేది ప్రత్యేకంగా చాలా అవసరం. ఇది గతంలో నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో మేము టైఅప్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగా ఒక కాన్సెప్ట్ నోట్ ఇచ్చి ఈ విధమైన మార్పు వస్తే నియోజకవర్గ స్థాయిలో చాలా బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు ప్రభుత్వంలో కూడా ప్లానింగ్ విభాగంతో దాన్ని ప్రతిపాదించాం. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సివిఏపి యూనిట్ని ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర లక్ష్యం కోసం 2047కి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అద్భుతంగా ఎదిగి భారతదేశంలోనే ఒక నంబర్ 1 స్థానానికి ఎదగాలి, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రెండు కూడా పోటీపడి మరి ఇతర ప్రాంతాలతో కన్నా ఇంకా బలంగా మనం ముందుకెళ్ళడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, దీంతో పాటు ఒక నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక, వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమం కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో, లబ్ధిదారులకి సరైన సమయానికి సరైన రీతిలో అందుతున్నాయో లేదో అనే దానిపైన కూడా అవగాహన చేసుకునే విధంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ కార్యాలయం ద్వారా తెనాలి నియోజకవర్గ ప్రజలకి 100% ఇంకా పారదర్శకంగా మేము చేసే ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఒక తపనతోటి పనిచేసే ఒక సిబ్బంది టీం ఏవైతే ఉన్నారో దాన్ని ఒక స్పెషల్ ఆఫీసర్గా మనం సబ్ కలెక్టర్ గారిని నియమించుకున్నాం. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ టీము ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నేను కూడా వచ్చినప్పుడల్లా తెనాలికి ప్రత్యేకంగా ఈ కార్యాలయంలో అధికారులతోటి సమావేశం నిర్వహించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని మెరుగుపరిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో దీనిపైన దృష్టి సారించి తప్పకుండా ముందుకెళ్తాం. అభివృద్ధి పందాలో తెనాలి నియోజకవర్గాన్ని ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. గతంలో చెప్పిన విధంగా దాదాపు 86 కోట్ల రూపాయలతోటి మనం రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం. R&B కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఈ వేసవి కాలంలో